భూమి ఉంటుంది కానీ అమ్మలేము. ఇల్లు ఉంది కానీ మరమ్మతులు చేయలేము. భూమి ఇల్లు మాదే కానీ మాది కానట్టు ఉంటుంది. ఇది ప్రస్తుతం విశాఖలో పలు ప్రాంతాల్లో ఉన్న అతిపెద్ద సమస్య. విశాఖపట్నం స్మార్ట్ సిటీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పిలుచుకునే ఈ నగరంలో ఓ వింత పరిస్థితి. తరతరాలుగా నివాసం ఉంటున్న సొంత ఇళ్లలోనే ప్రజలు పరాయి వారిలా బ్రతుకుతున్నారు. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాంతాలు నేడు నిషేధిత జాబితాలో చిక్కుకున్నాయి. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా వినిపించిన ఈ ఆర్తనాదం వెనుక అసలు కదేంటి? జగదంబ మహారాణిపేట లాంటి కీలక ప్రాంతాల్లో సెక్షన్ 22A విధిస్తున్న ఆంక్షలేంటి? విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నగరానికి ఇది ఒక గుండెకాయ. కానీ ఇక్కడ జగదంబ, ఎల్లమ్మతోట, రంగరాజ్ వీధి, మహారాణిపేట వంటి ప్రాంతాలు ప్రస్తుతం భూ వివాదాల సుడిగుండంలో ఉన్నాయి. 1908 ల్యాండ్ సెటిల్మెంట్ చట్టం ప్రకారం ఇక్కడ ప్రజలు శతాబ్దాలుగా నివసిస్తున్నారు. కానీ అనూహ్యంగా ఈ భూములను సెక్షన్ 22Aలో మరికొన్ని 22AC చేర్చారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తారు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్న అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 200 ఏళ్ల నుంచి ఇక్కడ జనం ఉంటున్నారు. చిన్న కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా, ఇల్లు బాగు చేసుకోవాలన్నా అధికారులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి, ఎండోమెంట్ మంత్రి సానుకూలంగా ఉన్నా కానీ అధికారులు ఏడాదిగా రికార్డులు పరిశీలించడం లేదు. వెంటనే 22A నుంచి ఈ ప్రాంతాలను తొలగించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అసెంబ్లీ సాక్షిగా కోరారు. విశాఖ నగరం విశ్వవ్యాప్తంగా ఎదుగుతుంది. కానీ ఇలాంటి భూ వివాదాలు అభివృద్ధికి బ్రేకులు వేస్తున్నాయి. ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతంలో భూముల క్రయ విక్రయాలు ఆగిపోవడంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఎండోమెంట్ ఇష్యూ అధ్యక్ష, గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. విశాఖపట్నంలో హార్ట్ లాంటి జగదాంబ సెంటర్, ఎల్లమ్మ తోట, రంగరీజ్ వీధి, వెంకటేశ్వర మెట్ట, మహారాణిపేట ఇవన్నీ కూడా 22AC పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ అధ్యక్ష. 1908 యాక్ట్ ప్రకారం ఇవి రిజిస్ట్రేషన్ కానీ ఇది ఏం చేయడానికి కూడా అవ్వదు అధ్యక్ష. ఈ 1700 నుంచి ఉన్నారు అధ్యక్ష. సుమారు 200 సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్లలో ఇవాళ తీసుకెళ్లి దాన్ని 22 పెట్టేశారు అధ్యక్ష. ఈ ద్వారా మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా దీని చాలా అనుకూలంగా ఉన్నారు అధ్యక్ష. అధికారులు 1.5 years నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని పంపించలేదు అధ్యక్ష. వాళ్ళు మొత్తం చెక్ చేసి, సో అక్కడ ఇవాళ ఏదైనా ఫంక్షన్ జరిగినా, లేకపోతే ఏదైనా రిపేర్లు చేసుకోవాలన్నా ఏ ఒక్క దానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. చిన్నది ముట్టుకుంటే వాళ్ళు వెళ్ళి ఇబ్బంది పెట్టేస్తున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం ఏంటంటే అధ్యక్ష, దీన్ని వీలంత తొందరగా ఆ రికార్డు తెప్పించుకొని అన్ని సమస్యలు లేదు అధ్యక్ష. ఇవాళ 10 రిజిస్ట్రేషన్లు, 20 రిజిస్ట్రేషన్లు, 30 రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి వాళ్ళు చేసింది తప్పేం లేదు కదా అధ్యక్ష. సో అది వాటి నుంచి తొందరగా ఆ నిషేధ భూములు రిజిస్ట్రేషన్ తప్పించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అప్పటిదాకైనా, లేకపోతే రిపేర్లు అయినా చేసుకోవాలి అధ్యక్ష. ఫంక్షన్ చేసుకోవడానికి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకునే కూడా పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ సమస్యని వెంటనే మా అధికారులకు కొంచెం తొందరగా 1.5 years నుంచి కూడా ఇంకా అక్కడే పెట్టుకున్నారు అధ్యక్ష ఫైలు. కొంచెం తొందరగా, అది కొంచెం ఎమర్జెన్సీ కాబట్టి తొందరగా దాన్ని ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక్క వంశీకృష్ణ శ్రీనివాస్ మాత్రమే కాదు, ఇదే విషయంపై ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా మాట్లాడారు. విశాఖపట్నంలో ఉన్న మరొక అతిపెద్ద సమస్య భూములను 22Aలో చేర్చడమే అని, కాబట్టి త్వరగతిన 22A సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వం నచ్చినట్టుగా సెక్షన్ 22Aను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకునేది ఏంటంటే అధ్యక్ష, 22A అది ఒక పెద్ద గుదిబండి కింద మారిపోయింది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం మీద కూడా 22Aలో పెట్టేయటం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది అధ్యక్ష. విశాఖపట్నంలో అయితే ఎవరన్నా వాళ్ళు కావాల్సిన పాత ప్రభుత్వము ఆ ల్యాండ్ కావాలి అని అడిగినప్పుడు ఇవ్వకపోతే 22Aలో పెట్టేయటం.
ఇప్పుడు ఎవరన్నా 22A పెట్టిన తర్వాత దాని నుంచి బయటికి రావటం అంటే చాలా చాలా కష్ట సాధ్యం అయిపోయింది అధ్యక్ష, చాలా ప్రాబ్లం అయిపోయింది. ప్రభుత్వ లేదా దేవాదాయ శాఖకు చెందిన భూములుగా పొరపాటున లేదా రికార్డుల్లో స్పష్టత లేక వేలాది ప్రైవేటు భూములను 22A జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో ఉన్న భూములపై రిజిస్ట్రేషన్లు జరగవు, బ్యాంకు రుణాలు రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రైవేటు పట్టా భూములు, మాజీ సైనికుల భూములు సహా 5 రకాల భూములను 22A జాబితా నుండి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు రికార్డులు వెలికి తీయడంలో జాప్యం చేస్తున్నారు. అటు సింహాచలం దేవస్థానం పరిధిలోని అడవివరం, వేపగుంట, చీమలపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం గ్రామాల్లోని భూములపై దేవస్థానం హక్కులు క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ సుమారు 12,000కు పైగా ఇళ్లు ఉన్నాయి. వీటికి యాజమాన్య హక్కులు లేక నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా విశాఖపట్నం అంతా భూ సమస్యల్లో చిక్కుకుందని స్వయంగా నగర ఎమ్మెల్యే అసెంబ్లీలో గొంతు ఎత్తుతుంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఇంకా ఎక్కువైపోతుంది. ప్రభుత్వం పెద్ద స్థాయిలో భూ సమస్యలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.